హాయ్ అండి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు వీడియోలో మనం పెంచుకున్న నేచురల్గా పెరిగే ఒక ఆకుకూర గురించి వీడియోలో తెలుసుకున్నాము. అదేదో కాదు, గంగవాయిలాకు. సో దీన్ని కొంతమంది గంగవాయిలాకని, పప్పాకని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ ఆకుని మనం ఎలా పెంచుకోవచ్చు, దీనిలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, ఆ విషయాలన్నీ తెలుసుకున్నాము. దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. గంగవల్లాకు అనేది ఎక్కువగా పొలాల్లో కలుపు మొక్కలాగా పొలం గట్ల మీద అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇదేంటి చూడడానికి ఇట్లా ఉంటుంది, ఆకులు దళసరిగా ఇట్లా ఉంటాయి. దీనికి అక్కడక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇది మామూలు ఆకుకూరలాగా విత్తనాలలాగా కాకుండా జస్ట్ మనం ఇలాగా కొమ్మలు పించి చేసి గుచ్చేసామంటే ఇంకా అక్కడంతా అల్లుకోపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ కుండీలో చూసారంటే ఒకటే కుండీలో నేను పాలకూర వేస్తున్నాను, గంగవల్లాగా వేస్తున్నాను, కొత్తగా దీంట్లోనే సన్ఫ్లవర్ కూడా వేసాను మేము. సో దీంట్లో పోషక విలువలు అనేవి ఇంచుమించుగా పాలకూర కానీ మిగతా ఏ ఆకుకూరతో కంపేర్ చేసినా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే దాదాపు వైటమిన్ ఏ అనేది అయితే దీనిలో చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఇక్కడ న్యూట్రిషన్ చార్ట్ చూపిస్తున్నాము, దానిలో మీరు దీని విలువలన్నీ కూడా చూడొచ్చు. ఇది ఆకు రుచి కొంచెం పుల్లగా ఉంటుంది, అంటే గోంగూర చుక్కకూర ఎలా ఉంటాయో ఆ రుచి ఉంటుంది. ఇది ఈసారి మీరు ఎప్పుడైనా బయట ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి మొక్క కనిపిస్తే మీకు దీన్ని కూడా మనం మన గార్డెన్కి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క. మనం వేసిన 10 days కల్లా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ పోషక విలువలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫాస్ట్గా పెరగాలి మనం వేసుకున్న ప్లాంట్, అట్ ద సేమ్ టైం దానికి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉండాలి. కాబట్టి సో ఈ గంగవల్లాకు అనేది ఒక మంచి బెస్ట్ ఆప్షన్. సో ఇది మనం ముందే చెప్పాం కదా, పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయని. దీన్ని మిగతా ఆకుకూరలాగే వండుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ ఆకుంది అనిపిస్తే మనం మిగతా ఇంట్లో ఆకుకూరలు ఉంటాయి కదా, తోటకూర అలాంటి వాటితో కూడా కలిపి వాడుకోవచ్చు. కానీ న్యూట్రిషన్ వాల్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వైటమిన్ ఏ కానీ మిగతా మినరల్స్ కానీ మిగతా ఆకుకూరలతో కంపేర్ చేస్తే దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ మనలాగా వాళ్ళు అది పనిగా ఇంట్లో పెంచుకోవడము అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఏదో ఇట్లాగా పొలాలకు వెళ్ళడము, అక్కడ వాళ్ళకి ఇట్లా కనిపించే మంచి మంచి ఆకుకూరలు తీసుకొని వచ్చి తినడము అట్లా చేస్తుంటారు. సో వాళ్ళకి మనకంటే కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ న్యూట్రిషన్ సీక్రెట్ ఏంటంటే ఇదే. ఎందుకంటే మనకు తెలిసి మనకు ఆకుకూరలు అంటే గట్టిగా ఒక 5-6 ఆకుకూరలు ఉంటాయేమో, కానీ ఇలాగా వాటంతట అవే పెరిగేటివి ఎంతో పోషక విలువలు ఉండే ఆకుకూరలు దాదాపు ఒక 20 ఆకుకూరల వరకు ఉన్నాయి. సో వాటిలో ఒకటి గంగవల్లాకు. ఇలాగే మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆకు, అంటే ఇలాగే సహజంగా పెరిగే వేరే మంచి న్యూట్రిషన్ ఉండే ఆకుకూర గురించి తెలుసుకున్నాము. ఇవి ఈరోజు మా ఇంట్లో కోసిన ఆకుకూరలండి. ఇది వచ్చేసి మెంతికూర. మెంతికూర కూడా మనకి ఈజీగా ఒక 1 week to 10 days లోపల వచ్చేస్తుంది కదా. సో ఇది మెంతికూర. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా గంగవాయిలాకు, ఇవాళ కోసిన గంగవాయిల కూర. ఇది తోటకూర, ఈరోజు కోసిన తోటకూర ఇది కూడా. సో ఫ్రెష్గా మా ఇంట్లో ఈరోజు మేము పండించుకున్న ఆకుకూరలు ఇవన్నీ. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే కరోనా ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది కదా, సో బయటకు వెళ్ళడము కూరగాయలు కొనడం అనేది కొంచెం ఎక్కువ రిస్క్తో కూడుకునే విషయం. కాబట్టి మనం ఇలాగే మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. అందులో ఆకుకూరలు అనేది చాలా ఈజీగా చాలా త్వరగా వచ్చేటి కాబట్టి మనమే పెంచుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.